5 సంవత్సరాల కాలం ఒక ప్రభుత్వం తన పాలసీస్ మాటున చేసిన దోపిడీని కేవలం 3 నెలల్లోనో, 4 నెలల్లోనో మీరు నిర్ధారణ చేయండి అనంటే 5 సంవత్సరాల పాటు కొనసాగిన ప్రతిరోజు కొనసాగిన దోపిడీ. ఆ దోపిడీ ఎవరెవరు ఆ దోపిడీకి మార్గం సుగమం చేశారు? ఆ విధాన పాలసీస్ ఎవరు డిజైన్ చేశారు? ఆ పాలసీస్ మాటున ఈ నెట్వర్క్ ఎవరు రన్ చేశారు? ఈ వసూళ్ల పరం ఎవరు కొనసాగించారు? ఎవరెంత వసూలు చేశారు? ఎవరెంత చెల్లింపులు చేశారు? ఈ డబ్బు ఎవరు హ్యాండిల్ చేశారు? ఎక్కడ స్టోర్ చేశారు? ఎవరికి చెల్లింపులు చేశారు? ఎక్కడ బంగారం కొనుగోలు చేశారు? ఎవరు బంగారం కొనుగోలు చేశారు? ఏ షాపులో కొనుగోలు చేశారు? ఈ విధమైన సాక్ష్యాధారాలు మొత్తం వాంగ్మూలాలతో సహా ఆల్రెడీ సిట్ సేకరించున్న సందర్భంలో ఆల్రెడీ షెల్ కంపెనీలకు కూడా నగదు తరలించబడింది అని చెప్పని సెబీ వరకు వెళ్ళి విచారణ చేసి వచ్చిన నేపథ్యంలో విదేశాలకు కూడా ఈ డబ్బు తరలించబడింది అని చెప్పని పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావకృష్ణదేవరాయ గారు లేవనెత్తిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పిలిచి విచారణ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరుపుతున్న నేపథ్యంలో కేసు విచారణ నీరు గార్చడం అనే ప్రస్తావనే లేదు. ఖచ్చితంగా ఇవాళ అంతిమ లబ్ధిదారుడు అని చెప్పని చలామణవుతున్న ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం, పదే పదే ఆ పదం వాడబడుతోంది. నా ఉద్దేశంలో అయితే అంతిమ లబ్ధిదారుడు అనేది కూడా సరైన పదం కాదు, అంతిమ దోపిడీదారుడు. ఇవాళ జరిగింది వేల కోట్ల రూపాయల దోపిడీ. ఈ దోపిడీలో ఎవరి వాటాలు వాళ్ళు ఎవరి పాత్రను అనుసరించి ఎవరికి ఫిక్స్ చేసిన అమౌంట్ వాళ్ళు పంచుకోవడం జరిగింది. ఇటువంటి సందర్భంలో అంతిమ దోపిడీదారుడు ఎవరు అనేది నిర్ధారణ అవుద్ది, అంతిమ దోపిడీదారుడికి దక్కిన ప్రయోజనం ఏంటనేది నిర్ధారణ అవుద్ది, ఏ రూపంలో ఏ షెల్ కంపెనీల ద్వారా లేదు ఏ బంగారం ద్వారా ఎవరికి ఎంత అమౌంట్ ముట్టింది అనేది ఇప్పటికే సిట్టు ఆ విచారణలో పురోగతిలో ఉంది. అదే సందర్భంలో ఎన్నికలకి అభ్యర్థులకి ఖర్చు రూపంలో ఎంత పంపిణీ చేయబడింది అనేది, ఎవరెవరి ద్వారా పంపిణీ చేయబడింది అనేది, ఎంత అమౌంట్ పంపిణీ చేయబడింది అనేది కూడా ఇవాళ స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో 100% జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని ముగించబోతా ఉన్నారు, అతని ప్రస్తావన లేకుండానే విచారణ ముగించబోతున్నారు అని చెప్పని ఇవాళ ఇది సిట్ క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకి సంబంధించిన అంశం. ఈ స్టేజ్ వరకు విచారణ తీసుకొచ్చిన తర్వాత విచారణ ఈ స్టేజ్కి వచ్చినాక ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని ఎక్కడో ఎవరో ఆదేశాలతో కొల్లుడయ్యో కాంప్రమైజ్ అయ్యో అతన్ని ఎక్స్క్యూజ్ చేసే అంతటి సాహసోపేతమైన నిర్ణయం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నుంచి జరగదు. కారణం ఏంటి అంటే అటువంటి నిర్ణయమే కనుక జరిగితే, అటువంటి వెసులుబాటే కనుక జగన్మోహన్ రెడ్డి కల్పిస్తే అది ఇవాళ కూటమి మనుగడకి ప్రజలలో వాళ్ళ ప్రతిష్టను మంటగలపడానికి అది ఎంత మరణశాసనంగా మారుద్ది అనేది కనిపెట్టలేనంతటి అవగాహన లేనంతటి నాయకత్వం కాదు అక్కడ ఉంది.